భలే ఉన్నారు. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇప్పుడు అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుంటారు. ఎందుకంటే అందరు దాదాపుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఉన్నారు. మేము కూడా ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఉన్నాము. నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది, కొంచెం పనులన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేచి ఇంకా రెడీ అవుతున్నాము. ప్రతి కూడా అంతా రెడీ చేస్తూ ఉంది. ప్రతి మార్నింగ్ లేచి మొత్తం వంటలన్నీ కూడా స్టార్ట్ చేసింది. వంటలు కూడా అయిపోతున్నాయి. ఇదేంది? ఉద్దివడ. ఇంకా పాయసం అయిపోయింది. స్వీట్ పొంగల్ అయిపోయింది. ఓకే. తరువాత అదో వడ రెడీ అవుతా ఉంది. పప్పు చేసినాను. పులిహోర కలపాలి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పూజ చేయాలి. ఈ సున్నుండలు అయితే నిన్న నైటే చేసింది ప్రతి. ప్రసాదం అంతా రెడీ అయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయాలా. పూజకైతే ఎవరు రావడం లేదు. మేము నలుగురమే పూజ చేసుకుంటాము. దాని తర్వాత ఈవినింగ్ అందరూ మనకు తెలిసిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి అది తాంబూలం తీసుకుంటారు. అట్లనే మనం కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనము అంటే వాళ్ళు ముగ్గురు వెళ్తారు. సో వాళ్ళ ఇంట్లో అంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట ఈరోజు వ్రతము. సో వాళ్ళ ఇంటికి మనం పోవాలా, మన ఇంటికి వాళ్ళు వస్తారు. హనీగా చూడండి, ఫ్లవర్స్ అన్ని కట్ చేస్తూ మార్నింగ్ నుంచి వాళ్ళ మమ్మీకి ఫుల్ హెల్ప్ చేస్తుంది. నిన్నటి నుంచి, నిన్న నైట్ కూడా బాగా చాలాసేపు మాతో పాటు మేల్కొని ఇవన్నీ కూడా చేసినాం. అట్లా చిన్ను కూడా పాపం బాగా చేస్తుంది. ఇక చూడండి, అమ్మవారు దాదాపు రెడీ అయిపోయినారు. అంతా రెడీ అయిపోయినారు. కాకపోతే కొంచెం ఐస్కి టచ్అప్ ఇవ్వాలా. సరిగా అదొక్కటి ఐస్కి ఒకటి చేస్తే సరిపోతుంది. నైట్ దాదాపు 1 అయింది మేము పడుకోవడానికి. 1:30 అనుకుంటా. అవి మామిడాకులు ఎక్కడ పెట్టాం? పోరా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకోపో. మార్నింగే లేచి నేను కూడా బయట మొత్తం అంతా క్లీన్ చేశాను. వాటర్ అంతా క్లీన్ చేసి బ్లోవర్ అంతా చేసినాను. ఇంకా మామిడాకులు కడితే సరిపోతుంది. ఇది అది కాదు, మేము మ్యాంగో లీవ్స్. ఈ మామిడాకు ఒక్కటి కట్టేస్తే సరిపోతుంది. మొన్న ఇండియన్ స్టోర్ పోయినప్పుడు తెచ్చుకున్నాం కదా. ఇవి 5 ఆకులు వచ్చేసి 80 రూపీస్ అవుతుంది. $1. నాకు ఈ హారం కట్టమని నాకు చెప్పినారు వీళ్ళు. ఇది చూస్తే చాలా హార్డెస్ట్గా ఉంది. ఈ హార్డ్ అన్నీ కూడా నాకు ఇస్తున్నారు. చూడండి, ఇది కరెక్ట్గా మిడిల్లో రావడం లేదు. ఒక్కోసారి నాకు చేతిలోకి పోతా ఉండేది నీళ్ళు. కరెక్ట్గా మిడిల్లో రావాలంట. ఎవరు చెప్పినారు అది? అమ్మగారు. No, honey said that. వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా. మళ్ళీ దీన్ని లాగడం చాలా కష్టమవుతుంది. అయ్యి బాగా వచ్చింది. ఈ హారం అయిపోతేనే ఇంకా పూజ స్టార్ట్. నా పైన వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు. ఇంకా పూజకైతే అంతా రెడీ. అట్లనే ప్రసాదం కూడా అంతా రెడీ అయిపోయింది. ఇంకా మేము కూడా కొంచెం రెడీ అయిపోయేసి
ఇంకా పూజ చేయాల. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసినాము, మొత్తం అంతా ఈవినింగ్ కాలేదు, మార్నింగ్ అంతా నేను అని బయటికి వెళ్ళినాము, వీళ్ళు స్టార్ట్ చేసినారు. నైట్ 1 అయిపోయింది. పోనీ రెడీగా పోనా, అంతేలే ఇంకా పోరాపో. మళ్ళీ అక్కడ ఎంత పోవాలా ఈవినింగ్ వాళ్ళ ఇంటికి, మళ్ళీ ఆంటీ వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడే మేము రెడీ అయిపోయినాము, అట్లనే అమ్మవారు కూడా రెడీ అయిపోయినారు. ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. హనీగాడు జినుగాడు ఇద్దరు కొత్త డ్రెస్సులు వేసుకున్నారు. ఇక్కడే దొరికినాయి మాకు, సడన్గా అనుకున్నాము కాబట్టి ఇంకా తెప్పించుకున్నాము. ఓకే, బాగున్నాయి, ప్రతి కూడా బాగుంది. నాకే కొంచెం ప్యాంట్ జారుతూ ఉన్నట్లు ఫీలింగ్ వస్తూ ఉంది. ఇది చాలా రోజుల తర్వాత వేసుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు, ఇంత బాగా వస్తారు అనుకోలేదు, చాలా చాలా బాగున్నారు. ముందుగా అమ్మవారి చిత్రపటాన్ని లోపల అలంకరింపచేసి బియ్యాన్ని పోసి నూతన వస్త్రాన్ని పరిచి ఈ యొక్క ఏర్పాట్లు చేసుకుని ముందుగా దీపారాధన చెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. దివ్య జ్యోతి నమోస్తుతే. ఆ దీపం దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాక్షాత్ దేవందరి వరలక్ష్మీదేవి నమః. సాక్షాత్ దేవందరిషయామి. ఉమాపోజ్యోతిరశోమృతం బ్రహ్మవోర్భవస్వరం. వదిలేసిన మమ అనుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గోవింద గోవింద. ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. ఇప్పుడే గణేశ స్వామి పూజ అయిపోయింది, ఇప్పుడు కలశం పూజ. ఈ అమ్మవారిని మనము ఇంట్లో పిలుచుకొని రావాలంట, బయటకు వెళ్ళేసి లోపలికి వద్దాం. ఇప్పుడు అమ్మవారిని బయట నుంచి పిలుచుకొని రావాలి. భలే ఉన్నారు, అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇప్పుడు అమ్మవారిని మన ఇంట్లోకి స్వాగతిస్తాం, పిలుచుకెళ్దాము. జిన్ను హారతి ఇస్తుంది. జిన్ను హారతి వల్ల ఓకే. బొట్టు పెట్టుకుంది. Good.
ఇప్పుడు అమ్మవారిని నలుగురు కలిసి లోపలికి పిలుచుకెళ్తాం. అమ్మవారు వచ్చేసి మా ఇంట్లోకి. కరెక్ట్ సాంగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి మొక్కుంటాం. ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసింజై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్షీరోదార్ణవ సంభవాయై నమః, యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసింజై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరం సంపూర్ణం. ఇప్పుడే అమ్మవారి పూజ కూడా అయిపోయింది. ఇంకా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ప్రసాదం నైవేద్యం చేసేస్తే పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వరలక్ష్మి మాతల్లి నీరాజనం, మాతల్లి నీరాజనం, ఆనందదాయిని అభయప్రదాయిని మాతల్లి నీరాజనం, నీరాజనం, మాతల్లి నీరాజనం. శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మాతల్లి నీరాజనం, మాతల్లి నీరాజనం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు టైము 7:30 అయింది. మేము 7 ఆన్వర్డ్స్ అని చెప్పినాము, అంటే 7 నుంచి తాంబూలానికి రావచ్చు అని. సో వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నాను. దాదాపు ఫుడ్ అంతా అయిపోయింది, కాకపోతే పునుగులు ఇంకా ఏవో. నేను మ్యాంగో మ్యాంగో పులిహోర చేస్తా. మ్యాంగో పులిహోర చేస్తానంట. మ్యాంగో పీల్ చేసిస్తే నువ్వు గ్రేట్ చేసి వచ్చిన వాళ్ళకి లైట్గా ఫుడ్ ఉంటుంది, అంటే కొంచెమే, చాలా రకాలు కాదు కదా ప్రతి. చాలా రకాలు ఏం లేదు. పులిహోర, పునుగులు, జ్యూస్, సున్నుండ. ఓకే, ఇది మ్యాంగో జ్యూస్ ఒకటి. ఇది ఈ మ్యాంగోని పీల్ చేసి మొత్తం కట్ చేసి ఇవ్వాలంట. మ్యాంగో రైస్ చేస్తుందంట. మ్యాంగో పులిహోర. నాకు ఆకలిస్తుంది ఇప్పుడు యాక్చువల్ కంటే. మేము తినచ్చు, నైవేద్యం పెట్టిన ప్రసాదం తినేద్దాము. ఫస్ట్ నాకు ఆకలిస్తుంది. నేను ఆ వడలు ఉన్నాయి, ఆ వడలు తినాల. అలసంద వడలు. ఐ లైక్ అలసంద. ఉద్ది వడ, ఉద్ది వడలు అంట. అలసంద వడలు ఉద్ది వడలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు, వడలు అంతే. ప్రస్తుతానికి పునుగులు, ఈ చట్నీ, స్వీట్ అండ్ ఇది లడ్డు. అట్లనే ఇక్కడ రైస్ ఉంది, మ్యాంగో రైస్, మ్యాంగో పులిహోర అంట. ఒక్కొక్కరే వచ్చి వెళ్తూ ఉన్నారు. మాకైతే ఆకలి వేస్తూ ఉంది, కొంచెం తింటా ఉన్నాం. ఎవరు వచ్చినారు మళ్ళా. ఇటు కెమెరా తీసుకుపోయినాక భయపడతారు వాళ్ళు.
ఇప్పుడే 3 ఫ్యామిలీస్ వచ్చేసి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళందరూ వీడియోస్ వద్దు అనుకున్నాను, బాగున్నది అది వాళ్ళు పిలిచి వీడియో తీస్తాను. ఇస్తే మా ఆయన పుచ్చుకుంటాం మా ఆయనమ్మ అని అనేటప్పుడు వీడియోలు అన్నీ తీసుకుంటా ఉంటే బాగుండదు. సో ఇంకా ఉన్నారు, ఇంకా ఇప్పుడు టైం 9 అయింది, ఇంకా వచ్చేది. ప్లస్ వీళ్ళు పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా మీరు ఫస్ట్ పోతున్నారు ఇప్పుడు? అదే ఇప్పుడు మన ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు వచ్చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తే మళ్ళీ మనం దూరం పోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఏరా ఇంకా ఉన్నారు బయట? అమ్మ మీది ఇప్పుడు చూడండి టైం ఎంత అయిందో, 11 అయింది. ఇప్పుడు దాదాపు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వచ్చేసినారు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి పోవాల్సి వస్తుంది. అక్కడ పోయేసి మనం వెళ్తే వచ్చేయాలి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాము. వాళ్ళ ఇల్లు కూడా కొంచెం దూరమే అనమాట. ఇద్దరు ఇంటికి పోవాలా. ఒక 20 minutes 30 minutes టైం పడుతుంది. వచ్చేలోపు టైం అవుతుంది, ఇంకా తెల్లవారిపోతుంది. ఎరా టైర్డా? ఇప్పుడు టైము 12:40 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మొత్తానికైతే ఈరోజు అయితే మాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా బాగుండి, పూజ కూడా బాగా జరిగింది, చాలా బాగుంది. ఈరోజు వ్రతం అయితే చాలా బాగా జరిగి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అట్లనే కాకపోతే కొంచెం టైర్డ్ అయినాం నిన్నంతా, ప్లస్ ఈరోజు అంతా కూడా. అయినా కూడా ఓకే, అన్ని విషయాల్లో బాగా మాకు నచ్చింది. సో ఇప్పటికైతే ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు యాక్చువల్గా అంటే అందరూ లేడీస్ వస్తారు కదా, ఎక్కువగా లేడీస్ వస్తారు. అంటే జెంట్స్ కూడా వచ్చినారు, కానీ ప్రతిసారి మనం వీడియో తీసుకుంటా ఉంటే అది కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా పూజ అప్పుడంతా కూడా వీడియో తీసుకుంటే బాగుండదేమో అనేసి నేను ఎవరిది వీడియోస్ అయితే తీసుకోలేదు. మామూలు నార్మల్ గెట్ టుగెదర్ అయితే తీసుకోవచ్చు, కానీ ఇట్లాంటిదంతా వద్దనుకున్నాము. సో అందుకోసం ఎవరికి తీసుకోవాలా. సో అదే విషయం.